నిన్న పుష్ప 2కి సంబంధించి చెన్నైలో ఒక ఈవెంట్ జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. కిసిక్ ఐటమ్ సాంగ్ రిలీజ్ కూడా అక్కడే జరిగింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ బాగా అద్భుతంగా అంటే జనాల్లోకి వెళ్తుంది, ఐటమ్ సాంగ్ ఒక బాంబులాగా పెడుతుంది అనుకుంటే మాత్రం ఈ ఈవెంట్ వేదికగా దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2కి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అలాగే పుష్ప 2 ప్రొడ్యూసర్స్ మధ్య గొడవలు ఉన్నట్లు మాత్రం బయటపడింది విషయం. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దేవి ప్రసాద్ ప్రొడ్యూసర్స్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పడం, అంటే మ్యూజిక్ సరిగ్గా టైంకి ఇవ్వట్లేదు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైంకి ఇవ్వట్లేదు, ఇప్పుడు స్టేజ్ పైన కూడా లేట్గా వచ్చారు, టైమింగ్ కరెక్ట్ కాదు అని ప్రొడ్యూసర్స్ చెప్పినట్లు ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించు దేవిశ్రీ ప్రసాద్ అయితే కొంచెం కోపంగానే మాట్లాడినట్టు మనకు కనిపించింది. సో దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ పైన ఇలా ఎందుకు మాట్లాడారు, అసలు ప్రొడ్యూసర్స్కి దేవిశ్రీ ప్రసాద్కి ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే గతంలో కూడా పుష్ప 2 చాలా ఆలస్యం అవుతూ అయితే వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయింది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన సినిమా ఇప్పుడు డిసెంబర్ 5కి అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఇంత ఎందుకు లేట్ అయింది అనే విషయాన్ని, షూటింగ్, మిగతా డైరెక్టర్స్ పనులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముఖ్యంగా మ్యూజిక్ విషయం గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఇతర ఈ ఐటమ్ సాంగ్లు కావచ్చు, ఇలాంటివన్నీ లేట్ అయినాయి. అందుకు కారణం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ అయితే కంగువా సినిమాకి అలాగే తన ఓన్ కాన్సెప్ట్లకి అంటే వేరే ఇతర మ్యూజిక్ ప్రోగ్రామ్స్కి ఆ ప్రోగ్రామ్స్ చేయడము, దానికోసం ఎక్కువ టైం కేటాయించడంతో పుష్ప 2కి సంబంధించిన మ్యూజిక్ పనులు కానీ బీజిఎంకి సంబంధించిన పనులు కానీ డిలే అయినట్లు మాత్రం మనకి తెలుస్తూ ఉంది. ఆ విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రొడ్యూసర్స్కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు, ఇద్దరి మధ్య ఈ విషయమైన చర్చ జరిగినట్లు, ఒక విధంగా దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్ పైన అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన కామెంట్స్, ఆయన మాట్లాడిన విధానం కానీ ఆయన మాటలు కానీ మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతా ఉంది. పుష్ప 2 చాలా పెద్ద ప్రాజెక్టు. ఆల్రెడీ పుష్ప 1 సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం పుష్ప 2 పైన దేశవ్యాప్తంగా చాలా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. సో ఇలాంటి సినిమా కోసం పనిచేస్తున్న టైంలో దేవిశ్రీ ప్రసాద్ టైం ఇస్తే బాగుండు, వీళ్ళని త్వరగా కంప్లీట్ చేస్తే బాగుండని ప్రొడ్యూసర్స్ అనుకుంటూ ఉంటారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే టైంలో ప్రొడ్యూసర్స్ దేవిశ్రీ ప్రసాద్ని మీరు టైంకి ఇవ్వట్లేదు అని అడిగి ఉంటారని అదే విషయం ఇక్కడ ప్రస్తావిస్తూ ఏదైనా అడిగి తీసుకోవాలి తప్ప, అంటే డైరెక్ట్గా అదే మాట చెప్పకుండా వేరే విషయం వేరే పాయింట్ మాట్లాడుతూ ఏదైనా మనం అడిగి తీసుకోవాలి అన్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అయితే స్టేజ్ పైనే డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ని మాట్లాడడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ అలా మాట్లాడుతుంటే ప్రొడ్యూసర్స్ కూడా షాక్ అయి చూశారు, ఈయనేంది స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడుతున్నాడని. సో ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ తర్వాత ప్రొడ్యూసర్స్కి దేవిశ్రీ ప్రసాద్కి మధ్యలో గ్యాప్ వచ్చిందని అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఇద్దరి మధ్య ఏదో విషయం అయితే ఖచ్చితంగా జరిగింది. ఈ మ్యూజిక్ విషయంలో ఖచ్చితంగా విభేదాలు అయితే ఉన్నాయి అనే ఒక విషయం మాత్రం ప్రస్తుతం అందరి మైండ్లో అయితే బలంగా నాటుకుపోయింది. అయితే అదే క్రమంలో ఈ పుష్ప 2కు ఇట్లా డిలే అవడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ ఒక్కరే కాకుండా అటు తమన్ ఇంకా అజనీష్ లాంటి ఇంకా ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా సినిమాకి యాడ్ అవ్వడం, వాళ్ళు కూడా పనిని భాగాలుగా పంచుకొని కొంత పార్ట్ వాళ్ళు కొంత పార్ట్ వీళ్ళు ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి కావచ్చు, ఒక పర్టికులర్ సీక్వెన్స్ గురించి కావచ్చు, ఇప్పుడు ఆ జాతర సాంగ్ ఉంది దానికోసం కొంతమంది, ఇంకా మిగతా క్లైమాక్స్ సీన్ల కోసం, ఫైట్లకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, ఇలా ఈ డైరెక్టర్స్ అంతా వర్క్ని పంచుకొని పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ విషయంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా హట్ అయినట్లుగా ఆయన కామెంట్స్ని మనం వింటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తానికైతే ఈ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో విభేదాలు అనుకోవచ్చు, ఒక రకమైన అసంతృప్తి ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్నట్టు మాత్రం క్లియర్ కనిపిస్తూ ఉంది. కాకపోతే దేవిశ్రీ ప్రసాద్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు చాలా కాలంగానే కలిసి పనిచేస్తున్నారు. గతంలో వచ్చిన శ్రీమంతుడు కావచ్చు, ఇతర మంచి మంచి సినిమాలు, చాలా పెద్ద పెద్ద భరత్ అనే నేను, ఇలాంటి సినిమాలన్నీ కూడా వీళ్ళంతా కలిసి పనిచేసిన వాళ్ళే. అంతెందుకు పుష్ప 1 కూడా మంచి సూపర్ హిట్ అయినాయి సాంగ్స్ అన్నీ. సో దేవిశ్రీ ప్రసాద్కి ఈ ప్రొడ్యూసర్స్కి మంచి బాండింగ్ అయితే ఉంది. ఆ మాటను దేవిశ్రీ ప్రసాద్ కూడా ప్రస్తావించారు, నా పైన మీకు ప్రేమ ఉంది, ప్రేమ ఉన్న చోట కంప్లైంట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, కాకపోతే ఇక్కడ కంప్లైంట్లే ఎక్కువైపోతున్నాయి, మ్యూజిక్ ఇవ్వట్లేదు, సాంగ్స్ టైంకి ఇవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైంకి ఇవ్వట్లేదు అని కంప్లైంట్స్ ఎక్కువైపోతున్నాయి నా మీద, ఏదైనా ఉంటే అడిగి తీసుకోవాలి కానీ అడగకుండా ఉంటే ఎలా అన్నట్టు దేవిశ్రీ ప్రసాద్ తన వర్షన్ని డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పేశారు. సో అంతకుముందు ప్రొడ్యూసర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాటలు కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ హట్ అయినట్టు మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. తనకు చెప్పి తీసుకున్నారా, చెప్పకుండా తీసుకున్నారా, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ని పుష్ప 2లో ఇన్వాల్వ్ చేసి కొంత వర్క్ వాళ్ళకి ఇవ్వడము అనేది ఆ విషయంలో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ చాలా సీరియస్గా హట్ అయినట్టు మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. అలాగే ఇతర సినిమా పనులు, ఆ కంగువా లాంటి సినిమా పనులు కూడా తను పెట్టుకోవడం, అలాగే తన ఓన్ కాన్సెప్ట్లను పెట్టుకోవడము,
ఇవన్నీ ఆ పెట్టుకుంటున్న టైంలో పుష్ప ప్రొడ్యూసర్స్ లేదు మాకు ఈ టైంకి వరకు పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ మాకు ఈ టైం వరకు ఖచ్చితంగా కావాలని అడిగి ఉంటే నేను చేసేవాడిని కదా అనే ఉద్దేశంతోనే ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడినట్టు క్లియర్ కనిపిస్తూ ఉంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ అనే వ్యక్తి ఇట్లా డైరెక్ట్గా స్టేజ్ మీదే ప్రొడ్యూసర్స్ నుంచి కావచ్చు తనపైన ఏదైనా విమర్శలు వస్తే డైరెక్ట్గా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో లెజెండ్ సినిమా సందర్భంగా బోయపాటి సీను డైరెక్టర్ విషయంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇలాగే డైరెక్ట్గానే కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పుష్ప 2 ప్రొడ్యూసర్స్కి అలాగే దేవిశ్రీ ప్రసాద్కి మధ్య గ్యాప్ వచ్చిందన్న విషయంపై అలాగే దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన నిన్నటి మాటలపై ఆయన చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.